డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగబోతోంది. కవిత బెయిల్ పిటిషన్లను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేయడంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ అరెస్టు తర్వాత ఇదే కేసులో సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసింది. దాదాపు 2.5 నెలల నుంచి కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ఈ స్కామ్లో తన ప్రమేయం లేదని, రాజకీయ కక్షతోనే తనను ఇరికించారని కవిత తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. కవితకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను ట్రయల్ కోర్టు కొట్టివేయడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై అటు ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగబోతుంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం బెయిల్ పిటిషన్ పై విచారణ చేపడుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ కేసులో ఈ రోజు సిబిఐ కేసులో ఈ రోజు బెయిల్ పిటిషన్ మీద ఈ రోజు విచారణ జరుగుతుంది. అయితే ఇక ఒక పిఎంఎల్ఏ చట్టం సెక్షన్ 45 ప్రకారం తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత ఢిల్లీ హైకోర్టును అభ్యర్థిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ఇద్దరు కూడా కవితకు బెయిల్ ఇవ్వద్దు, ఆమెకు బెయిల్ ఇస్తే కేసును తప్పుదో పట్టించే అవకాశం ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అంటే స్ట్రాంగ్ గా అబ్జెక్షన్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ధర్మాసనం బెయిల్ ఇస్తుందా ఇవ్వదా? ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం హైకోర్టు నుంచి తమ పిటిషన్ సుప్రీంకోర్టుకి మూవ్ చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో ప్రశ్న మళ్ళీ పిటిషన్ వేసి బెయిల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే రామకృష్ణ, ఇవాళ బెయిల్ పిటిషన్ విచారణకు సంబంధించి కవిత లీగల్ టీం ఏమంటున్నారు? అంటే కవిత లీగల్ టీం చెప్తుంది ఏంటంటే బెయిల్ పిటిషన్ ని ఇక్కడ కానీ ఇవ్వకపోతే మాత్రం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. పిఎంఎల్ఏ చట్టం సెక్షన్ 45 ప్రకారం ఆమెకు బెయిల్ ఇవ్వాలి, ప్రజాప్రతినిధి అయినందున కంపల్సరీగా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఒకవేళ కానీ ఈ కేసులో కానీ బెయిల్ కానీ రాకపోతే హైకోర్టులో ఇక సర్వోన్నత న్యాయస్థానంలోనే బెయిల్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కానీ అలాగే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే బెయిల్ ఇచ్చింది. మరి లోయర్ కోర్టు కానీ అలాగే హైకోర్టు కానీ ఎక్కడ కూడా బెయిల్ ఇవ్వలేదు. మరి కవిత విషయంలో కూడా అది జరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.